అటువంటి డ్రై ఈస్ట్లో ఈ డ్రగ్స్ అనేది ఎంత మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అది పట్టుబడడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ అంటే మీకు ఈ సబ్జెక్ట్ సంబంధం లేకపోయినా కానీ అంటే నేను అనేది ఈ ఈ డ్రగ్స్ అనేది అక్కడ ఏంటి ఏం జరుగుతోంది, ప్రతిపక్షాలు విపక్షాలు ఈ ఆరోపణలు ఇవన్నీ మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా పొలిటికల్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనేది ఒక యాంగిల్లో ఉంది. ఎందుకంటే ఆంధ్ర ఒక తెలుగు పౌరుడిగా మీరు కూడా దీనిపైన స్పందిస్తూ ఉంటారు. సో అదొక వైపు, అట్లాగే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా అంశాలు కూడా పొందుపరిచారు కదా, వీటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ముందుగా పవన్ గారు, విశాఖ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంగా కలిగిన ఒక ప్రదేశం ఉంది. సో నేను కూడా రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. నా నూతన సంవత్సరాలు ఏమైనా ఉన్నా నా రాష్ట్రంలో జరుపుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఎక్కువ విశాఖపట్నంలోనే జరుపుకుంటూ ఉంటాను. నేను నూతన సంవత్సర వేడుకలు కూడా ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకలు నేను విశాఖపట్నంలోనే జరుపుకున్నాను. కాకపోతే ఈ రోజు విశాఖపట్నం ఒక డ్రగ్స్ కి ఒక స్థానం అయ్యేలాగా ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డిసైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డ్రగ్స్ ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో కనుక డ్రగ్స్ అక్కడ దొరుకుతున్నాయంటే ఖచ్చితంగా అది మనం అందరం చింతించాల్సిన విషయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా విశాఖపట్నంకి ఎందుకు వెళ్తుంది, విశాఖపట్నంలో నుంచి ఏ విధంగా ఇది రాష్ట్రం నలుమూలలకి వ్యాపిస్తుంది, లేదా ఇది ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోయింది అంటే ఇప్పుడు బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చాయంటే ముందు ఈ పాయింట్స్ మాట్లాడి లీగల్ ఇష్యూస్ లోకి వెళ్తాను. పవన్ గారు మీరు ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి అసలు ఎందుకు ఇలాగా వ్యాపిస్తుంది ఈ డ్రగ్ మహమ్మారి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వ్యాపిస్తుంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కట్టడి చేయలేకపోతుంది అంటే విశాఖపట్నం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ అయిపోయిందండి ఇప్పుడు. అంటే విశాఖపట్నం అనేది ఒక అక్కడికి వచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో మొత్తం అన్ని చోట్లకి వ్యాపిస్తుంది అనేది ఈ రోజు మనకి ఒక విషయం తెలుస్తుంది. సరే సిబిఐ వారు ఇది ఎందుకు వచ్చింది, రాష్ట్రంలో అన్ని చోట్ల కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. నిన్న హైదరాబాద్ లో ఒక 50 కిలోలు దొరికింది. ఎక్కడ మూలాలు కనిపించినా అది దాని మూలం ఎక్కడ. నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎక్కడ మూలాలు కనిపించినా ఖచ్చితంగా అది దాని లింక్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్పెషల్లీ వైజాగ్ కి చూడటం అనేది నిజంగా విచారదగ్గమైన విషయం. ఎవరైతే ఈ రాష్ట్ర పౌరులుగా ఉంటున్నామో మా అందరికి. సో ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తాను నేను పవన్ గారు, దీనిలో ఒక విషయం అయితే నేను 100% చెప్పగలుగుతా. ఈ ఇష్యూని సిబిఐ వారు టేకప్ చేశారు, మీరు నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎఫ్ఐఆర్ చూశాను లేదా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూశాను, అవన్నీ మనకి పబ్లిక్ డొమైన్ లో కూడా ఉన్నాయి, చాలా బాగా ఇచ్చారు. దానిలో మనం వి నీడ్ టు అప్రిషియేట్ ది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ద సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దానిలో అసలు దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. హ్యావింగ్ సెడ్ దట్ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు విశాఖపట్నానికి ఎంట్రీ పాయింట్ కింద వస్తున్నాయి అంటే ఆ తర్వాత వేరే రాష్ట్రాలకు కానీ రాష్ట్రంలో నలుమూలకు కానీ వ్యాపించాలన్న ఒక ఆలోచన కనుక ఈ డ్రగ్ మాఫియాకి కానీ డ్రగ్ పెడ్లర్స్ కానీ వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది? సిఐడి ఎందుకుంది? సిఐడి మన రాజకీయ విధానాలను వ్యతిరేకించే వాళ్ళని వాళ్ళ మీద కేసులు మోపి వాళ్ళ వాయిస్ని ఆ డిసెంట్ ని భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళని అణిచివేయడానికి కోసం కాదు కదా సిఐడిని మనం పెట్టుకుంది. సో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు దానికి కేసు అప్పగించాల్సిన అవసరం లేదండి. అసలు ఎందుకు వచ్చింది డ్రగ్ అని ఇప్పటి వరకు 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్ రాష్ట్రంలోకి వస్తే ఆ కేసు సిబిఐ చూస్తుంది కాబట్టి మేము మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని సిఐడి వాళ్ళు అంటే ఆయన అండర్స్టాండ్, కంప్లీట్లీ అండర్స్టాండ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఆ కేసును అలా ఇస్తామంటే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ ఎక్కడి నుంచి ఉన్నాయి, రూట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎందుకు విశాఖపట్నాన్ని ఎంచుకోవడం జరిగింది? దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు ముంబైకి ఉంది సీపోర్ట్, వెళ్ళలేదు. అలాగే గుజరాత్కి సంబంధించిన సీపోర్ట్ ఉంది, దానికి అహ్మదాబాద్ దగ్గర ఉంది, దానికి వెళ్ళలేదు. దేశంలో అలాగే చెన్నై ఉంది, వెళ్ళలేదు. దేశంలో ఎక్కడా వెళ్లకుండా విశాఖపట్నానికి ఎందుకు వచ్చింది? విశాఖపట్నం నుంచి అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఈజీగా మనం డ్రగ్స్ ని పెడల్ చేయొచ్చు, డ్రగ్స్ సప్లై చేయొచ్చు. ఇక్కడ డ్రగ్స్ వేరే రాష్ట్రాలకు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈజీగా మనం అందరికి అందుబాటులో ఉంచొచ్చని. కాకపోతే ఎందుకు వచ్చిందండి? రాష్ట్ర ప్రభుత్వం కనుక కఠినమైన వైఖరి కనుక తీసుకొని ఉంటుంటే ఈ కేసులో ఈ డ్రగ్స్ యొక్క మాఫియాని కనుక కర్టైల్ చేసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇలా ఉండుంటే, ఖచ్చితంగా కఠినంగా ఉండుంటే, నెమ్మకు నీరెత్తినట్టుగా ఉండకపోయి ఉండుంటే ఈ రోజు విశాఖపట్నానికి అసలు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ రావడానికే భయపడి ఉండేవాళ్ళు కదా. సో బ్రెజిల్ నుంచి డ్రగ్స్ విశాఖపట్నానికి ఎందుకు వచ్చాయనేది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. ఒక తెలుగువాడిగా, ఒక ఆంధ్ర పౌరుడిగా మనం అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే ఈ విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నాయి ఇన్ని కిలోల ఇన్ని కేజీల డ్రగ్స్ మాఫియా ఎందుకు విశాఖపట్నంలో విస్తరిస్తుంది? దీన్ని ఎలా అరికట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏమన్నా కాన్స్టిట్యూట్ చేసిందా, ఉందా? దీనికి సంబంధించి
సిఐడి ఏమన్నా దీని మీద పని చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏంటి ఈ ఇష్యూలో, ఇవన్నీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. ఒక న్యాయవాదిగానే కాకుండా ఒక రాష్ట్ర పౌరుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రశ్నిస్తున్నా. నా రాష్ట్రం డ్రగ్ క్యాపిటల్ అవుతుందా అన్న డౌట్ నాకు వస్తుంది. 25,000కి సంబంధించిన ఒక డ్రగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపణతో వచ్చిందన్నమాట నేను ఇప్పటికైతే అన్నాను. ఎందుకంటే నేను అపోజిషన్ లో లేను, నేను అపోజిషన్ లీడర్ కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం